హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మనకి వీకెండ్ అయ్యేసరికి మనకి అన్ని వెజిటబుల్స్ ఏవో మిగులుతాయి కదా. మిగిలిన వెజిటబుల్స్తో ఇలా కట్లెట్స్ లాగా, అది కూడా కొద్దిగా కూడా శనగపిండి కానీ పెసరపిండి కానీ ఏది పిండిలు వాడకుండా ఓన్లీ నువ్వు పప్పుతో ఇలా చేసుకోవడం ఎలాగో అది టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకోండి. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే ఒక బౌల్ తీసుకుని ఒక హాఫ్ కప్పు నువ్వు పప్పు అనమాట, దీన్ని కాస్త వాష్ చేసుకుని వాటర్ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా వాటర్ వేసి ఉంచుకున్నాం కదా. అదే ఇది మనం ఒక టైం ఉన్నది అంటే ఒక 1 అవర్ ముందు అయితే రైస్ కూడా మనం ఇలాగే ఇందులోనే వాటర్ వేసి నానబెట్టి ఉంచుకుందాం. లేదు అంటే టైం లేకపోతే కనుక వరి పిండి ఉంటుంది కదా, వరి పిండి వేసుకోవచ్చు. అయితే ఇది ఫస్ట్ అయితే మనం వాటర్ వేసి ఉంచుకున్నాం కదా. ఇలాగా ఇదిగోండి ఇలా ఒక క్యాప్సికమ్, ఒక 2 టమాటాలు, ఒక 3 ఆనియన్స్, ఇంకానేమో క్యారెట్ ఒకటి, అల్లం చిన్న ముక్క. అయితే బీట్రూటు పొటాటో కూడా వేసుకోవచ్చు, కాకపోతే బీట్రూట్ నేను వేయట్లేదు, మిగతా వేస్తున్నాను. పొటాటో కూడా వేయట్లేదు. ఇవి ముందైతే మీకు నచ్చిన షేప్స్లో మనం కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే అవుతుంది. ఇంకా ఇవ్వండి ఇలా ముందైతే చాప్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, క్యారెట్. అయితే ఇవ్వండి ఇవి కాస్త మనకి చూడండి బాగా నానాయి కదా. ఇప్పుడైతే ముందు ఫిల్టర్ చేసేద్దాం, వాటర్ తీసేద్దాం ఇంటి నుంచి. ఇదిగోండి ఇలా ఫిల్టర్ చేశాక ఇందులో కాస్త ఒక టీ స్పూన్ అంతా, ఇందులో 1 స్పూను ధనియాలు, హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఒక 10 మెంతులు, కాస్త వాము, హాఫ్ టీ స్పూన్ వాము. ఇదిగోండి అల్లం ముక్క, ఇంకానేమో చిన్న వెల్లుల్లి, ఇంత వెల్లుల్లి, ఈ అల్లం ముక్క. ఇప్పుడు ఇగోండి ఇదంతా కలిపేసి మొత్తం మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ చేసి తెచ్చుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. ఇది అస్సలు కారం లేదు, అందుకని నేను కాస్త ఎక్కువే వేస్తున్నాను. కారం చూసుకొని మీ స్పైసెస్ తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే ఇప్పుడే ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్, వరిపిండి వేసేసి మొత్తం ఒకసారి మిక్సీ చేసేసుకున్నాము అంటే మనకి మిక్సీ చేయగానే మెత్తగా అది జార్గా వస్తుంది కదా, మనకి అచ్చు వేయడానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్సీ చేసి తెచ్చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బౌల్లోకి మళ్ళీ వేసేద్దాం. వేసేసి ఇవన్నీ ఇలాగా ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇవి ఇప్పుడు మనం తవా మీద ఫ్రై చేసుకుందాం. తవా ఫ్రై చేసుకుంటే మనకి ఇందులో ఈ వెజిటబుల్స్ అన్నీ మనం పూర్తిగా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేని వెజిటబుల్సే కాబట్టి 3 మినిట్స్ 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. అటువంటి వెజిటబుల్సే వేసుకున్నాం కాబట్టి ఇది ఇలా మనం ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా పిల్లలు మెయిన్ ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారు అంటే. ఇగోండి ఇలా తవా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో ఆయిల్ కాస్త వేసుకుందాం. కాస్త ఆయిల్ వేసుకుందాం. చూడండి కాస్త ఎక్కువే వేసాను, అంటే మరీ ఎక్కువ కాదు. చూడండి మొత్తం తవా అంతా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. అంత ఆయిల్ వేసుకున్నాము అంటే అట్లా కడతా కాస్త ఇలా. ఇప్పుడు ఇవి ఇలాగా చిన్న అచ్చుల్లాగా వేసుకుందాం. ఫస్ట్ చుట్టూ వేసుకున్నాము అంటే అప్పుడు మధ్యలో వేసుకుంటే మనకి వేరంగా ఫ్రై అవుతుంది. లేదు అంటే చుట్టూ వేయకుండా మధ్యలో ఫస్ట్ వేసేసాం అనుకోండి, మధ్యలో మాడిపోతాయి, చుట్టూ ఉండిపోతాయి. ఓ పక్క ఫ్రై అయినాక పూర్తిగా ఇంకో పక్కకి టర్న్ చేసుకున్నాం. మనకి వీక్ మొత్తం కాయగూరలు ఏవో ఒకటి మిగిలిపోతాయి కదా, వీకెండ్లో కానీ ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే తినడానికి బాగుంటుంది. వాళ్ళకి ఒక స్పెషల్ ఐటెం మనం చేసి పెట్టినట్టు మనకి ఉంటుంది. ఇందులో శనగపిండి కానీ లేకపోతే పెసరపప్పు కానీ పెసరపిండి కానీ ఏది వేయకుండా చూడండి ఓన్లీ నువ్వు పప్పుతోనే. చాలామంది పిల్లలు నువ్వు పప్పు అవాయిడ్ చేస్తారు కదా, అటువంటి పిల్లలకైతే ఇది బాగా యూజ్ అవుతుంది.
వేసుకోవడానికి అయితే ఒక ట్రే అయితే తెచ్చుకున్నాను. చిన్నగా తీసుకుని ముందైతే చూడండి చూసినట్టుగా ఇదిగోండి ఇలా చూస్తున్నట్టుగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటర్స్.